ఓకే థ్యాంక్ యూ సార్. ఇటు చూడాలి సార్. సార్ 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 ఒక్క నిమిషం. ఓకే థ్యాంక్ యూ. అలానే ఉండాలి సార్. అక్క దగ్గర వెయిట్ పెట్టి సార్. అలానే ఉండండి, అలానే ఉండండి సార్. అలానే ఉండాలి సార్. అలానే ఉండండి సార్. అలాగే ప్రపంచ అవసరాలు సాధిస్తూ వారి యొక్క ఆపదను రావాలి కిందికి రమ్మని సార్. వెయిట్ వెయిట్ సార్. చూడాలట తీసుకొచ్చేవారు సార్. అంత స్మైల్ సార్. ఎనికి రా. నేను దాని కింద పెట్టిన అయ్యా. సార్ చూడండి సార్. అందరూ చూడాలి సార్. కొంచెం దగ్గర దగ్గర సార్. నేను తెలియజేసేది అదే, అందరూ ఎల్లప్పుడూ మన ధర్మం వైపు నడుస్తూ ఒకరినొకరు సహాయపడుకుంటా అందరూ ఒక మాట మీద ఉండాలని కోరుకుంటున్నాను. అందుకు చాలా ధన్యవాదాలు మీ అందరికీ. నేను మాట్లాడాలనుకున్న చాలా విషయాలు ఇక్కడ పెద్దలు అందరూ మాట్లాడేశారు ఆల్రెడీ. ఇక్కడ మీరు కింద కూర్చున్న మీరందరికీ కూడా ధర్మం అంతా బాగా తెలుసు. నేనేం కొత్తగా ఏం చెప్పనవసరం లేదు. ఇంతసేపు మీ ఓపిక చూసే మీరు ఎంత ధర్మబద్ధులు అందరికీ తెలుసు. మనందరికీ ఎక్కడైనా ఏదైనా సహాయం ఎవరికైనా కావాల్సి వస్తే కూడా దారిలో పోయే ఎవరికైనా సరే మనం పోయి సహాయం చేయడానికి మనకి డబ్బులు కానీ ఏది అవసరం లేదు. మనోధైర్యం ఉండాలని చెప్తున్నాను అందరికీ. ఆ మనోధైర్యంతోనే ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సాయం చేసుకుంటా ఎవరైనా సరే కష్టాల్లో ఉండే ఎవరైనా సరే వాళ్ళందరికీ నిలబడుతూ మన హిందూ ధర్మంలో ఉండే ప్రతి ఒక్కరు ధర్మం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు ధర్మాన్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు అందరికీ నిలబడుతూ అందరికీ మంచిగా ధర్మం గురించి తెలియజేస్తూ ఇలానే రేపటి తరాల వాళ్ళకు కూడా తెలియజేస్తూ ముందుకు సాగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు అందరికీ, ఇక్కడికి వచ్చిన నా హిందూ కుటుంబం అందరికీ, పెద్దలకు అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. హిందూ ధర్మం సొసైటీ ప్రేయర్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ అంటే ఒక గుడి, ఒక ప్రేయర్ హాల్ అని ఎందుకు పిలుస్తున్నామంటే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా 10 మంది మనుషులతో మాట్లాడడం, దేవుడిని ప్రార్థన చేయడం, ఇక్కడే అందరూ కలుసుకొని ఒకరినొకరు యూనిటీగా అందరూ మన హిందువులందరూ ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే ఇది స్టార్ట్ చేసిన కారణం అది. అందరినీ ఒక యూనిఫైడ్గా హిందూ సమాజం అందరినీ ఒకటి చేద్దామనే ఈ కాన్సెప్ట్తో నేను ముందుకు వచ్చాను. ఉన్నారు హిందువులు ప్రపంచవ్యాప్తంగా, వాళ్ళందరూ మన ధర్మాన్ని చాలా దూరంగా పెట్టేస్తున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ
ఇలాంటి వ్యక్తులు మన సోమకాంత్ రెడ్డి గారి యొక్క ఉన్నత ఆశయాలతో 10 మంది గెలవాలని వారి యొక్క ఆశయాలను వచ్చే యువత కూడా ఆదర్శంగా తీసుకొని మన సోమకాంత్ రెడ్డి మాదిరిగా మనమంతా కూడా తయారు కావాలనేసి నేను ఈ శుభ సందర్భంగా మీ అందరికీ సగౌరవంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు గవర్నర్ మన సోమకాంత్ రెడ్డి గారు 2 విషయాలు మన హిందూ సమాజం సందేశం ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడికి వచ్చేసిన అంటే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళ యొక్క అమూల్యమైన విలువైన సమయాన్ని మాకు కేటాయించి చక్కని సందేశాలు మాకు ఇచ్చినందుకు వాళ్ళకి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. ఈ సంస్థను స్థాపించి మేము దాదాపు 2 సంవత్సరాల నుంచి పల్లెల్లోకి వెళ్ళి సామూహిక ప్రార్థనలు ప్రతి పల్లెలో చేయిస్తున్నాము. అందరినీ కలుపుతున్నాము. ఎవరు కొట్లాడుకోకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలని హిందూ సమాజం అంతా ప్రతి ఇంట్లో నుంచి నైవేద్యం తెచ్చుకొని అందరూ పంచుకొని వీళ్ళు ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వీళ్ళు చిన్న చిన్న వాళ్ళకు చిన్న చిన్న స్థలాలను కొట్లాడుకుంటా ఉంటే అవి నచ్చక ఇలాంటి కార్యక్రమాలు మేము చేపట్టినామండి. సామూహిక ప్రార్థనలు అంటే సమూహ శక్తి అండి. మీరు ఒక్కసారి ఒకరు చప్పట్లు కొట్టండి, ఒకరు కొట్టండి, ఫస్ట్ ఒకరు కొట్టండి, ఒకరు కొట్టండి, ఒక్కరే కొట్టండి. ఎలా ఉంది? ఒకరందరూ కొట్టండి. ఇది సమూహ శక్తి అంటే ఇది. ఈ శక్తి దేశవ్యాప్తంగా రావాలి. ఈ సమూహ శక్తి వస్తేనే సమూహ ప్రార్థనలకు అర్థం ఉంటుంది. సభను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందు ఉన్న నమస్కారాలు. ఇందులో ఈ ఫౌండర్ అర్జున్ ఉన్నాడు. చిన్నవాడు కాబట్టి నమస్కరిస్తే ఆయుష్ తగ్గుతుంది. దానికోసం ఆయన కన్నా తల్లిదండ్రులు సోమ కళానాథ్ రెడ్డి, ఆయన కన్నా తల్లిదండ్రులు తిరుపాల్ రెడ్డి గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాను. సంఘటిత శక్తి, హిందూ సంఘటిత శక్తి అంటే ఎలా ఉంటుందనేది రీసెంట్గానే మనకు తెలిసింది. 35 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈరోజు ఒక హిందువును మనం గెలిపించుకోగలిగినాం. అది చాలా అదృష్టం. ఈ సంస్థను స్థాపించడానికి అర్జున్ రెడ్డికి వచ్చిన సంకల్పం అభినందనీయం. కడప విశిష్టత తొలి గడపలాగా ఉండే కడప. ఆ విశిష్టతను దురదృష్టవశాత్తు ఈ సినీ ఫీల్డ్ ఒక ఫ్యాక్షనిస్ట్గా, ఒక ఫ్యాక్షన్ జిల్లాగా కడప అంటే బాంబులు, చంపుకోడాలు అనే ఒక ముద్ర వేసి సినీ పరిశ్రమలో ఒక అలజడి సృష్టించాడు. ఈరోజు చెప్తున్నాను, ఈ అర్జున్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఈరోజు స్థాపించిన ఈ ఆలయానికి, ఈ టెంపుల్కి, ప్రేయర్ టెంపుల్కి వచ్చే విశిష్టత నలుదిక్కులా వ్యాపించి సినీ ఫీల్డ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి కడప అంటే ఫ్యాక్షనిజం కాదు, కడప అంటే ఐకమత్యకు పెట్టిన పేరు అని చెప్పి సగౌరవంగా పలు దేశాలకు, మన భారతదేశానికి అంతా విస్తరించేలా చేస్తుందని, చేయాలని అర్జున్ రెడ్డిని మరొకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇక్కడ పెద్దలకు, మీ అందరికీ, మీ అందరిలో ఉండే ఆ దేవుడు ఉంటాడు మనుషుల్లో, ఆ దేవునికి నేను హృదయపూర్వక పాదాభిప్రాయం చేస్తున్నాను. అర్జున్ రెడ్డి, ఇప్పుడు సోమనాథ్ రెడ్డి గారు, అర్జున్ రెడ్డి గారు అభినందిస్తున్నాను. అర్జున్ రెడ్డి దానిలో ఒక అర్థం, అర్జున అంటే అర్థమైంది కదా మీకు. మీరు అర్జున లాగా ఈ హిందూ ధర్మానికి ముందు లాగచ్చండి. మేము కృష్ణులాగా వెళ్తూ ఉంటాం. ఎవరు కూడా ధర్మం కోసం పనిచేసే వారికి పేరు ఎలా ఉంటుంది, అది అదే వస్తుంది. పూజలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సోమవారకు అర్జున్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హిందూ ధర్మం గురించి పెద్దలు చాలా చెప్పారు. అంటే నా వయసుకి నాకు తెలిసింది చెప్తాను, కొన్ని ఇంకా నేర్చుకున్నాను. ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్పేటప్పుడు నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్, ఎంతమంది హిందూ ధర్మాన్ని సక్రమంగా పాటిస్తారనేది ఫస్ట్ ఒక పాయింట్. మేము దగ్గరగా ఒక 4,000-5,000 మంది విద్యార్థులని ప్రతిరోజు మా విద్యా సంస్థలు చూస్తూ ఉంటారు. ఉండేవాళ్ళు హిందువులే, కానీ నమ్మేది బైబిల్ని.
లేకపోతే ఖురాన్. మతమేమో హిందూ, పట్టుకునేదేమో బైబిల్. రీజన్ ఏమి? మన హిందువులు మన వాళ్ళు మన ఇంట్లో మన దేవుని గురించి చెప్పడం మానేశారు కాబట్టి వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పే దేవుళ్ళ గురించి వాళ్ళకు ధైర్యం వచ్చి వాళ్ళ పుస్తకాలు పట్టుకొని మనం చదువుతాం. ఇది జరిగే వాస్తవం. నేను నా విద్యా సంస్థలో చూశాను కాబట్టి చెప్తాను, చూడకుండా నేను ఏది మాట్లాడటం. తెలిసిన వాళ్ళు అంటే నేనేదో రోజు పొద్దున్నే భగవద్గీత చదవండి లేదా పూజలు చేయండి, దేవుని మీద దండాలు పెట్టండి, దీపాలు పెట్టండి అని నేను చెప్పడం లేదు. ఎంతమంది ఇళ్లలో ఆడవాళ్ళు అంటే అత్తగారు చెప్పారు కదా అని చెప్పి కోడలు చెప్పింది కదా అని అత్త అంటే నేను ఓపెన్గా మాట్లాడతానంటే మీరేమనుకోద్దండి. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాగే ప్రార్థనా కేంద్రాలు విశ్వవ్యాప్తంగా నెలకొల్పి వారి యొక్క సంకల్పాలు ఏవైతే ఉంటాయో వాటిని నెరవేర్చుకోవడానికి ఇది ఒక గొప్ప సంకల్ప బలంతో కూడినటువంటి స్థానం. ఇది అసలు విషయం. మరి ఒక చోటి వరాంకు సౌపాసమ భీతిధ్యాం కరేణహం దీం కమలాసనస్తాం బాలార్క గుడి ప్రథమాం త్రేత్రాం పజేహమాధ్యాం భువనేశ్వరీం తాం. ఇది ఆదిశంకరాచార్యుల నుంచి మనకు వచ్చిన దశమహావిద్యల నుంచి. అంకుశము పాశము అనేటువంటి ఆయుధాన్ని ధరించినటువంటి ఓ భువనేశ్వరి మాత అంటూ అంకుశాన్ని ధరించినటువంటి ఆయుధము. అంకుశం అంటే ఏమిటి? మావటి వాడు ఇంత పెద్ద ఏనుగును కూడా ఒక చిన్న కొద్ది క్షణాలని మన హిందూ సమాజ ప్రార్థన దేవాలయ సమస్య ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువులు కూడా మన హిందూ బంధువులందరూ కూడా ఉదయం సాయంత్రం స్వామి ప్రార్థన పాల్గొని ఒకే కుటుంబం, ఒకే ధర్మం, ఒకే హిందూ జాతి అనే ఈ నినాదంతో మనం ముందుకు సాగడానికి హృదయపూర్వకంగా మన అర్జునుడు కానీ అలాగే మన హిందూ సమాజ సేవకులు మహానుభావులు మన శ్రీ కాళ సోమగారెడ్డి గారిని సగౌరవంగా మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. మా ఉన్నతమైన ఆశయాలు వారికి భగవంతుడు వేల తోడు ఉండాలనేసి అలాగే అలాంటి మనవాడిని కొడుకుని ఇచ్చిన గొప్ప ఉన్నతమైన పుణ్య దంపతులు శ్రీ కాళ సుబ్బారెడ్డి గారు, శ్రీ లక్ష్మీరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ప్రతి వారి ఇద్దరు కూడా భగవంతుని వెళ్ళండి ఆ పుణ్య దంపతులు హిందూ సమాజానికి ఆదర్శంగా నిలవాలనేసి నిలుస్తారని యావత్ ప్రపంచం కూడా మహానుభావులు ఇద్దరు కూడా పుణ్య దంపతులు మన సోమగారెడ్డి కానీ మన అర్జున్ కానీ మన హిందూ సమాజం చక్కగా పేరు ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తాయనేసి నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. తీసుకొచ్చుకోబోయా పైకట వెంకటమ్మ మైక పైకి తీసుకురా నెంబర్ తీసుకో.